సార్ ఇస్తున్నానండి. రాజేష్ గారని. సో, ఈయన బేసికల్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఓకే. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం అండి. దేనికోసం మీ కుటుంబంలో ఈ VR4ని వాడారు? బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్‌ని. అంటే మా బ్రదర్‌కి కొంచెం షుగర్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఆయనకేందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు అప్పుడు కొంచెం ఆపరేషన్ చేశారండి. అంటే కొంచెం మొత్తం లోపల గన్ షాట్ క్లీన్ చేశారు. ఆ క్లీన్ చేసిన తర్వాత మనోడికి ఫోర్స్ తగ్గి దానివల్ల పిల్లలు పుట్టడం చాలా ఇబ్బంది అయిపోతుంది. హ్మ్. అందులో కొంచెం సెక్సువల్‌గా కూడా కొంచెం అంటే సాటిస్ఫై లేదనమాట అంత. అంటే ఆడికి ఓకే. ఫోర్స్ అనేది కొంచెం తగ్గింది. హ్మ్. ఆ తర్వాత అదే అంటే మా తెలిసిన అతను ఇక దీంట్లో జాయిన్ అయ్యారు. హ్మ్. ఆయనేమో ఇచ్చారన్నమాట ఇది. ఇస్తే ఒక 1 ఓకే. ½ మంత్‌లోనే రీసెంట్‌గా వాళ్ళ వైఫ్ ఏమో ప్రెగ్నెంట్ అన్నమాట. కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యారు. ఓహ్! వెరీ గుడ్ న్యూస్. అంటే వాళ్ళకి పెళ్ళై ఎన్నేళ్లయిందన్నారు సార్? 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్. బేసిక్‌గా వాడికి ఆ ఓహ్! ప్రాబ్లమ్ ఉంది కాబట్టి సో, ఆడింకా ఐవీఎఫ్‌కెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాడు. ఇంకా వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్‌లోనే. ఒక 4, 5 ఓకే. మంత్స్‌లోనే వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. ఆ! మా బ్రదర్ అంటే నా మ్యారేజ్ తర్వాత వెళ్ళిపోదామని చెప్పాడు. రెడీ అయిపోయాడు. హ్మ్. ఈలోగా మనోడు ఇది ప్రొడక్ట్ వాడిన వితిన్ 1 వీక్ ఆడు చెప్పాడు. "అన్న ఇది చాలా బాగుందిరా, రిజల్ట్ బాగుంది. దీనివల్ల యూజ్ ఉందిరా" అని చెప్పేసి అన్నాడన్నమాట. హ్మ్. సరేలే వాడరా మొత్తం ఫస్ట్ వాడి మొత్తం చెప్పురా అని చెప్పేసి అన్నాను. ఈలోగా హ్మ్. గుడ్ న్యూస్ చెప్పేసరికి ఓకే. నేను కూడా ఇది ఒకసారి కంప్లీట్‌గా తెలుసుకుందాం అని చెప్పి వచ్చానన్నమాట. ఇది రమణ గారి దగ్గరికి వచ్చానండి. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. చాలా గుడ్ న్యూస్ అండి. ఇప్పటికే ఒక 50-60 జంటలకి పిల్లలు కలిగారు. ఇప్పుడు ఆ ఓకే. జాబితాలో మీ వారిది కూడా యాహ్! వచ్చింది. వి మీ ఆర్ సో బ్రదర్. హ్యాపీ సార్. ఎందుకంటే మనోడు హ్మ్. గోల్డ్ మొత్తం ఇచ్చేసి ఐవీఎఫ్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాడు. అంటే అయ్యో! గోల్డ్ అంతా ఆ! అమ్మేసి ఐవీఎఫ్‌కైనా వెళ్దాం. 5 ఇయర్ 6 లాక్స్ అని అనుకున్నాడు. ఆ! బట్ ఈలోగా మనకి రిజల్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించి అందుకని నేను కూడా ఒకసారి ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం అని చెప్పి వచ్చాను ఇక్కడికి. ఇలాగే తప్పకుండా సార్ తెలుసుకోండి. మీరు కూడా వాడండి సార్. మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. మరింత హెల్తీగా ఉండొచ్చు దీన్ని. షూర్. ప్రివెన్షన్ తప్పకుండా. కోసం కూడా దీన్ని వాడొచ్చండి. యాహ్! నేను వాడుతున్నాను. అది తెలుసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నా. థాంక్ యూ అండి. థాంక్ యూ థాంక్ యూ సో సో మచ్. మచ్ రమణ సార్. గారు. రైట్ సార్. థాంక్ యూ సార్. రమణ సార్ సార్. మీరు వాడుకొని మీరు పొందిన ఫలితాలు ఏమైనా చెప్తారా? 100% చెప్తాను సార్. ప్లీజ్. నేను యాక్చువల్‌గా అయితే వెల్‌నెస్ ఫీల్డ్‌లోనే ఉన్నాను సార్. దాదాపు ఒక 18 ఇయర్స్‌గా ఐయామ్ బేసికల్లీ వెల్‌నెస్ కన్సల్టెన్సీ అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, నాకున్న ప్రాబ్లమ్ ఏంటి అనంటే హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్ సార్. హ్మ్. దానికి అల్లోపతిలోకి వెళ్ళకుండా అంటే కొన్నాళ్ళు వాడానండి. అల్లోపతి, టెల్మికైండ్ హెచ్, టెల్మికైండ్ ఎమ్ 40, 50, 100 డాక్టర్లు చెప్పిన వాటిని వాడిన తర్వాత నాకు కొంత అవగాహన కలిగిన తర్వాత ఇంకా వీటిని లైఫ్ టైమ్ వాడితే వైటల్ ఆర్గాన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. దీన్ని నేచురల్‌గా ఏం సొల్యూషనా అని చెప్పి ప్రయత్నిస్తూ ఈ న్యూట్రాస్యూటికల్ రంగంలో అన్ని ప్రొడక్ట్స్ ఆల్‌మోస్ట్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అండి. లైక్ ఎఫ్ఎల్‌పి ప్రొడక్ట్స్, యామ్‌వే ప్రొడక్ట్స్, హెర్బాలైఫ్ ప్రొడక్ట్స్ ఇది అది కాదండి. ఎక్కడ నాకు నేచురల్ సొల్యూషన్ దొరుకుతుందా? ఈ హైపర్ టెన్షన్ రివర్సల్ చేసుకుందామని చెప్పి నేను ప్రయత్నించని సప్లిమెంట్ లేదు. ఆఖరికి కొన్ని డివైస్‌లు కూడా కొనుక్కొని వాడాను. దాదాపు 2.5, 3 లక్షల కాస్ట్‌లు చేసే డివైస్‌లు గూడా. అంటే ఏంటి హ్మ్. అనంటే కెమికల్ లోడ్ లేకుండా నేచురల్‌గా మనం ఎట్లా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి అన్న ఒక హ్మ్. ఆలోచనతో ప్రయత్నించినప్పటికి కూడా నాకు ఫలితం రాలేదండి. బట్ ఫైనల్‌గా ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంపొందించడం ద్వారా రక్తనాళాల్లో ఫ్లేక్ క్లియర్ అవుతుందని చెప్పి నేను మీ తమరి ద్వారా వినడం. విన్న క్రమంలో నేనెందుకు ట్రై చేయకూడదని చెప్పి నేనిప్పటికి ఒక 2 మంత్స్ అవుతుంది సార్ కంప్లీట్ అయ్యి ఆల్‌మోస్ట్. డైలీ మార్నింగ్ 3, ఈవినింగ్ 3 తీసుకుంటున్నాను. సో, హ్మ్. నా రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి. మీకు నేను ఒక్కసారి షేర్ చేస్తాను. అంటే జనరల్‌గా యాహ్! బీపీకి ప్లీజ్. ఏంటంటే మనకి క్లినికల్ రిపోర్ట్స్ ఏమి ఉండవు. హ్మ్. ఎదుటి వ్యక్తి చెప్పిందే మనం బిలీవ్ చేయాల. అవును సార్. సో, అందులో భాగంగా నేను కోవిడ్‌లో ఒక 2 టైమ్స్ ఇన్ఫెక్టెడ్ సార్. ఫస్ట్ వేవ్‌లో అయ్యాను అండ్ సెకండ్ వేవ్‌లో ఇన్ఫెక్టెడ్. దాంతో హ్మ్. నాకు లివర్ ఇష్యూస్ రావడం.
యాక్చువల్‌గా నేను బ్లాక్ జింజర్‌కి కూడా ఆ టైంలో కనెక్ట్ అవ్వడం, మీతో మాట్లాడింది కూడా దీనికోసమే. ఓకే. 2023లో సార్ నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదా? అంటే నేను ఎవరినో అవును. చెప్పకుండా మీకు ఫోన్ చేసి ప్రొడక్ట్ కొన్నాను నేను. అర్థమైంది సార్. యెస్. 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 దాని ఓకే. తర్వాత నాకు లంగ్స్ పరంగా దాని ఇంపాక్ట్ రావడం, ఏది ఆ గ్యాస్ చాలా అబ్నార్మల్‌గా వచ్చి, ఆ బ్లోటింగ్ వల్ల హ్మ్. ఏంటంటే లంగ్స్ పట్టేయడం. దాంతో హ్మ్. పాటు నాకు ఇంటెస్టైన్‌లో హెచ్ పైలోరీ అనేది ఒకటి ఫార్మ్ అవ్వడం. సో, ఇవన్నీ హ్మ్. ఆహ్, అలాగా కొనసాగుతూ ఉంటే నేను చాలా సందర్భాల్లో ఆహ్, హరిణి హాస్పిటల్ అని చెప్పి విజయవాడలో ఉందండి. ఫేమస్ ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు, డాక్టర్ గారు. హరిణి హాస్పిటల్, పుష్ప హోటల్ సెంటర్ సార్ అది హాస్పిటల్. వారిచ్చిన ఓకే. ఫైల్‌లే నా దగ్గరున్నాయి. నేను మీకు హ్మ్. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి సార్. చేయండి ప్లీజ్. ఎందుకనంటే ఈ రిపోర్ట్స్ నేను నిన్ననే ఎట్లా సార్ ఇందులో అవుతుందా? స్క్రీన్ కింద షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. యెస్. యెస్ సార్. యెస్. హ్మ్. వాట్సాప్‌లోకి వెళ్ళాలి సార్ నేను. వాట్సాప్‌లోకెళ్ళాలా? అంటే మీరొక పని చేయండి. సార్ అప్‌లోడ్ చేసేస్తారా? అప్‌లోడ్ చేయమంటారా? ఇక్కడ మెసేజ్ కాడికెళ్ళి ఫైల్ అప్‌లోడ్ కూడా చేయొచ్చు. లేదా షేర్ చేస్తానంటే షేర్ చేయండి. ఆల్రెడీ మీరు కో హోస్ట్ ఉన్నారు. వన్ మోమెంట్ సార్. హ్మ్. నిన్నను యాక్చువల్‌గా ఇవన్నీ ఎందుకు తీశానంటే, నా మిత్రులు వైజాగ్‌లో మొన్న నేను మీట్ అయ్యానండి. కలీం గారని జెప్పి. హ్మ్. వారికి పాపం 170, 180 ఈ రేంజ్‌లో ఎళ్తుంది సార్. ఓహ్! నేను ఈ రిపోర్ట్స్ అన్నీ నేనిప్పుడు తమరికి షేర్ జేస్తున్నాను సార్. షేర్ చేయండి సార్. బెటర్ గదా! వాట్సాప్‌లో షేర్ చేస్తారా? వాట్సాప్‌లోనే పంపించాను సార్. ఓకే. వచ్చేయండి. అది ఆల్‌మోస్ట్ ఈ మధ్య కాలం సార్. 2023 నుంచి మీరెప్పుడు జూసినా 130/90, 140/90 అట్లాగే నాకు హ్మ్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని జెప్పి అదొక రిపోర్టు. హెచ్ పైలోరీ మీద రిపోర్టు. సో, దాదాపు మీకు ఒక ఆ! 7, 8 పేపర్‌లు పంపించాను సార్. వచ్చాయి రమణ గారు. మీరు షేర్ చేస్తే మన ఒక్క వాళ్ళకి సెకండ్ లైవ్‌లో నేను చూపించొచ్చు. ఐ విల్ ట్రై టు డూ దట్. బివి రమణ గారు 161 హైట్ అండ్ వెయిట్ 75. కనబడుతుందా రమణ సార్? కనిపిస్తుంది సార్. ఆ! ఇదొకటుందండి. కామినేని డయాగ్నోస్టిక్స్‌లో ఇది బీపీ 135/90. మా అపార్ట్‌మెంట్‌కొచ్చి వీళ్ళు ఫ్రీక్వెంట్‌గా చేస్తా ఉంటారు కదా సార్! అది చేసినప్పుడనమాట ఇది. ఓకే. ఇది చూడండి సార్. ఇది వచ్చేసరికి ఈ ఫైల్ ఒకటి. నాకు కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయినాయని చెప్పి విజయవాడలో ఒక డాక్టర్ గారున్నారండి. కిడ్నీ కేర్. వారి దగ్గరికి వెళ్తే వారు చేస్తున్న ప్రతి సందర్భంలో ఎప్పుడు చూసినా గాని అబ్నార్మల్ బీపీయే సార్. నార్మల్ గాదు. ఓకే. ఇక చూడండి. నెఫ్రాలజిస్ట్. ఆ! సో, ఇది కూడా ఎక్సెసే సార్. మీరొక్కసారి మీకు కొంచెం క్లారిటీ ఉంటది నాకంటే. నేనిక్కడ జూమ్ చేసినా నాకు సరిగ్గా ఉండట్లేదు. అందులో బీపీ మెన్షన్ మీరు చేశారు వాట్సాప్‌లో చూడండి. డౌన్‌లోడ్ చేయలేదు గదా! అవును సార్. అవును. సో, అందువల్ల ఇది నేను హరిణి హాస్పిటల్ డైరెక్ట్‌గా సార్. ఇంగ యెస్. 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 అర్థమైందండి. నేను ఇవన్నీ గ్రూప్‌లో షేర్ కూడా చేస్తానులెండి సార్. చేయండి సార్. చేయండి. ఇది వరుస సార్. అంటే ఒక 3 టైమ్స్ నేను హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు ఎవ్రీ టైము నా బీపీ ఎంతుండేదనేది డేట్ బై డేట్ మెన్షన్ చేయడం జరుగుతది సార్ అక్కడ. యెస్ సార్. యెస్ సార్. అంటే జనరల్‌గా మనం ఇంట్లో ఉండే మానిటర్ అనేది అంత యాక్యురసీ ఉండదండి. హాస్పిటల్‌లో చేపించిందే యాక్యురసీ ఎక్కువుంటది. యెస్ సార్. సో, ఫ్యాటీ లివర్ అండి. గ్రేడ్ 1. హ్మ్. యెస్. 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 కరెక్ట్ అండి.
గ్రేడ్ సో 1 ఫ్యాటీ ఇక్కడ ఉంది చూడండి. అవును సార్, అవును. హ్మ్. సో అయితే నేను మళ్ళీ అగైన్ ఈ సంతోషం. టెస్ట్‌లు ఏమి చేపించలేదు సార్. బట్ రీసెంట్‌గా నేను ఆ! సత్తెనపల్లిలో మా మిత్రులు రమేష్ గారని ఆక్యుపంక్చర్ డాక్టర్ గారు ఉన్నారు సార్. ఓకే. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే లాస్ట్‌లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికెళ్ళి వారికి ఈ నల్లలం ఉత్పత్తి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసిన సందర్భంలో అక్కడికొక హ్మ్. కిడ్నీ పేషెంట్ వచ్చి వారు బీపీ చూపించుకున్నప్పుడు నాకు కూడా ఒకసారి చెక్ చేయండి సార్. జనరల్‌గా నాకు ఎప్పుడు అబ్నార్మల్‌గా ఉండేది అని చెప్పేలోపు వారు నా నాడి పట్టుకొని చూసారండి రమేష్ గారు. ఎందుకంటే వారు ఆక్యుపంక్చర్ హ్మ్. డాక్టర్ కదా! సార్ మీకేం బీపీ హ్మ్. లేదు సార్ అని చెప్పారు. అయినా ఒకసారి మెషిన్‌లో చూస్తే నాకు సాటిస్ఫై అవుతదండి అని చెప్పి ఆయన హ్మ్. చూస్తే, సార్ మీకు లో బీపీ ఉంది సార్ 100 అని చెప్పాడాయన. హ్మ్. ఎప్పుడు చూడు 130, 140/90 అట్లాగే రీసెంట్‌గా నేను బండి మీద ఎళ్తా ఉంటే నాకొక చిన్న ఐరన్ ఊచ తగిలిందని చెప్పి నేను టెటనస్ ఇంజెక్షన్ చేపించుకోవడానికి మాకు మురళీనగర్‌లో ఒక ఆర్ఎంపీ ఉంటే అక్కడికి వెళ్లి ఇంజెక్షన్ చేస్తే వారు కూడా బీపీ చెక్ చేస్తారండి జనరల్‌గా వెళ్ళేటప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్. సార్ మీకు కొంచెం ఎక్కువుంది సార్ ఆహా! 140, 150 అంటే నా ఏజ్‌ని బట్టి అది ఉంటదిలెండి సార్. మీరు మెడిసిన్ వాడాలి సార్ అన్నారు. సార్ మెడిసిన్ వాడడానికి నేను కెమికల్‌లోకి వెళ్ళడానికి నాకు నచ్చదండి అని జెప్పి, హ్మ్. సరే నా వరకు ఇది ఎంతవరకు పనిచేస్తుందని చూడడం జరిగిందండి. మా మిత్రులు వేణుగోపాల్ గారైతే లాస్ట్‌లోనే వారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు గూడా పనిజేసింది. 100% ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే నా రక్తనాళాల్లో హ్మ్. ఉండే ఆ ప్లేక్ ఏదైతే ఉందో అది టోటల్‌గా డీటాక్స్ అయింది. బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. అట్లాగే నాకు పాదాలలో పెయిన్స్ ఉండేవి సార్. గత సెప్టెంబర్ హ్మ్. నుంచి సఫర్ అవుతూ ఉన్నాను. అంటే పొద్దున్న లేచినప్పుడు హ్మ్. ఏంటంటే నేలపైన పాదాలు పెట్టలేనంత పెయిన్ అనమాట. నమ్‌నెస్ ఉండేది. హ్మ్. సో, అది కూడా ఇప్పుడు యెస్. యెస్. దాదాపుగా ఒక 50-60% క్లియర్ అయింది సార్. మీరు రోజుకి ఎన్నెన్ని వాడుతున్నారు సార్? ఫస్ట్ 3 డేస్ 1 సార్. హ్మ్. నెక్స్ట్ 4 డేస్ 2 4 డేస్ కాదండి. దాదాపు ఒక 10, 15 డేస్ 2 తీసుకున్నాను. ఆ తర్వాత నుంచి హ్మ్. ఇంకా 3 క్యాప్సూల్ చొప్పున కన్జ్యూమ్ చేస్తున్నాను సార్. నేను ఆల్‌మోస్ట్ 2 ½ మంత్స్ అయింది సార్ ఇప్పటికి. ఓకే సార్. థాంక్ యూ సార్. సో, థాంక్ యూ సార్. యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొడక్ట్. యెస్ యూ సార్. గాట్ అసలు సాటిస్ఫైడ్. హైపర్ టెన్షన్ రివర్సల్ అయిందంటే ఇంకా హ్మ్. మరింకా అద్భుతం సార్. యెస్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ థాంక్ యూ సార్. సైలెంట్ కిల్లర్ సార్. ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ బ్రెయిన్ రావచ్చు. స్ట్రోక్స్ హార్ట్ అటాక్. రావచ్చు. హ్మ్. సో, టోటల్ న్యూరో డిజార్డర్‌కి ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ సార్. అవునండి. అవును. థాంక్ యూ సార్ రెడ్డి గారు. థాంక్ యూ గ్రేట్ వెరీ సార్. మచ్. థాంక్ యూ. గ్రేట్ అండి. థాంక్ యూ సో మచ్. మీ నుంచి మంచి టెస్టిమోనీస్ మేము విన్నాం. మరిన్ని టెస్టిమోనీలు మళ్ళీ మీ ద్వారా ఇంకొక 2 ఉన్నాయి. అవి మళ్ళీ వస్తాను సార్. ఇప్పుడు నెక్స్ట్ టెస్టిమోనీ మనకు ఒక్క సెకండ్ సార్. ఎంఎస్ఆర్ కేఎన్ఆర్ స్వప్న గారు. ఒక్క సెకండ్.